మత్తయి సువార్త 20వ అధ్యాయంలో మధ్యరాత్రి వేళ కేక, ఇదిగో పెళ్లి కుమారుడని పరిచయం చేయాలంటే ఆయన రావాలా కదా. ఆ తలరాయగు క్రీస్తు ఒక రాకడకు పరిచయం చేయడానికే ఎవరు వచ్చారు? విలియం బ్రెన్హామ్. మలాకి 4:5 వచ్చిన ప్రకారముగా ఆయన రెండో రాకడ ముందు పంపబడిన ఏలియా. అక్కడ ఏలియాగా ఎందుకు వచ్చారు? రెండో రాకడ ముందు రెండో రాకడను పరిచయం చేయడానికి. మొదటి రాకడ ముందు పంపబడిన ఏలియా ఎవరు అంటే బాప్తిసమిచ్చు యోహాను. ఆయన ఎందుకు వచ్చారు అంటే మొదటి రాకడలో గొర్రెపిల్లను పరిచయం చేయడానికి. మొదటి రాకడలో కరెక్టేనా? అలానే ఇప్పుడు రెండవ రాకడలో పెళ్లి కుమారుని పరిచయం చేయడానికి ఎవరు వచ్చారు? ఇప్పుడు ఏలియా, విలియం బ్రెన్హామ్. అలానే ప్రకటన 10వ అధ్యాయం 7వ వచనం ప్రకారంగా ఆయన 7వ దూత. ఈ 7వ దూత భూమిపై ఉండగానే పరలోకము నుండి బలిష్ఠుడైన వేరొక దూత దిగు వస్తున్నప్పుడు భూమిపైకి దాని పరిచయం చేయాల్సింది ఎవరంటే మళ్ళీ ఆయనే. ఆ రాకడం పరిచయం చేయాల్సింది అదే తలరాయి రాకడా. ఇప్పుడు మనం కొన్ని విషయాలు ఇక్కడ జాగ్రత్తగా ఇందాం. అది ఫస్ట్ వచ్చిన రాకడ ఒక మనుషుడు పొందుకున్నాడు. అతను వధువులోన ప్రతి సభ్యుడికి, మందిరంలోన ప్రతి రాయికి, వధువులోన ప్రతి సభ్యుడికి, మరి సార్వత్రికంగా ఉన్న రాళ్ళన్నీ కలిపితే ఉండే, సజీవ రాళ్ళని కలిపితే ఉండే వధువుకి, మందిరానికి అతను సూచనగా, ముంగుర్తుగా ఉన్నాడు అతను. ఎందుకంటే ప్రవక్త ఎప్పుడు కూడా సంఘానికి సూచన అయి ఉన్నాడు ఆయన. అందుకే ముందు ఆ తలరాయి ఎవరు పొందుకున్నారంటే, మీకు అర్థమైందా? ఆ తలరాయి ముందు ఎవరు పొందుకున్నారంటే ఈ కాల ప్రవక్త విలియం బ్రెన్హామ్. అర్థమైందా? ఈ మందిరంలో నిండిపోయిండు. మేఘారుడిగా వచ్చిన క్రీస్తు మహిమా మేఘము, షకినా మహిమ ఏం చేసిందంటే ఈ మందిరములో నింపేసింది. ఓయ్